నాగులు కాపాడే రహస్య కుండం. అక్కడికి దగ్గర వెళ్ళాలంటే ప్రాణం పణంగా పెట్టాలి. చిత్తూరు జిల్లాలోని గుడిమల్ల గ్రామం. అక్కడి శివాలయం భారతదేశంలోని అత్యంత పురాతన లింగ రూపంలో ఒకటిగా గుర్తించబడింది. కానీ ఈ ఆలయాల దగ్గర ఉన్న ఒక రహస్య కుండం ఉంది. దానిని స్థానికులు నాగుకుండం అంటారు. ఆ కుండం వద్దకు వెళ్ళిన వారిలో కొందరు సజీవంగా తిరిగి వచ్చారంట. ఎందుకంటే ఆ కుండాన్ని నాగులు కాపాడుతున్నాయి. శతాబ్దాల కిందట ఒక పల్లెకు బయట ఉన్న అడవి లోపల ఎవ్వరు వెళ్ళలేని ఒక ప్రదేశం ఉంది. అక్కడ చిన్న కుండం ఉంది, కానీ అది అసాధారణమైన నీటి కుండం కాదు. దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో ఎవరు తిరిగి రాలేదు, ఎందుకంటే ఆ కుండాన్ని నాగులు కాపాడుతున్నాయి. ప్రాచీన కాలంలో ఒక మహాయోగి అక్కడ దీక్ష తీసుకున్నాడట. తన తపస్సుతో ఆ ప్రదేశం దివ్య జలధారగా ఉద్భవించింది. ఆ జలంలో స్నానం చేసిన వారికి శాప విమోచనం, దురదృష్టం తొలగిపోవడం జరిగేది. కానీ ఆ యోగి చివరి శ్వాస తీసుకునే సమయంలో ఒక శాపం ఇచ్చాడంట. ఈ పవిత్ర జలాన్ని కేవలం యోగ బలంతో ఉన్నవారే తాకాలి. ఎవరు లోభం కానీ అత్యాశతో కానీ ఆసక్తితో దగ్గరవుతారో వారు నాగదోషం వల్ల మరణిస్తారు అని. అప్పటి నుంచి ఆ ప్రదేశం నాగశక్తులతో కాపాడబడుతుంది. ఎవరైనా అక్కడ నీటిని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తే రాత్రి సమయంలో పెద్ద శబ్దాలు, పాము కీచులు వినిపిస్తాయట. చాలామంది చెప్తున్నారు ఆ కుండం చుట్టూ ఎప్పుడు 5 నాగులు తిరుగుతుంటాయని. వారిలో ఒకటి తలపై తెల్లటి రత్నం మెరిసిపోతుంది. ఈ నాగరత్నం తక్షక నాగుడి శక్తి ప్రతీకమని పురాణాలు చెప్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వ్యక్తులు అక్కడ తవ్వకాలు చేయాలని ప్రయత్నించారు. రాత్రి సమయంలో వారు కేకలు వేస్తూ పారిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. మరుసటి ఉదయం ఆ ప్రదేశం మొత్తం పాములతో నిండిపోయిందంట. తర్వాత ఎవ్వరూ అక్కడ అడుగు కూడా పెట్టలేదు. శాస్త్రవేత్తల ప్రకారం ఆ కుండ ఉన్న ప్రదేశం కింద సర్పకారశిల రూపం ఉందని చెప్తున్నారు. భూమి లోపల ఉండే అయస్కాంత శక్తి కారణంగా అక్కడ జంతువులు అసహజంగా ప్రవర్తిస్తాయని భావిస్తున్నారు. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చిన సన్యాసులు మాత్రం చెప్తున్నారు ఇది నాగలోకకు ప్రవేశ ద్వారం, ఇది సాధారణమైన భూభాగం కాదు అని. ఇప్పటికీ రాత్రి సమయంలో ఆ కుండం చుట్టూ ఒక ప్రకాశం కనిపిస్తుందట. దగ్గర వెళ్ళగానే పాముల చెప్పుడు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఎవరు ఆ జలాన్ని భక్తితో నమస్కరించి వదిలేస్తారో వారి జీవితంలో అనూహ్యమైన అదృష్ట మార్పు వస్తుందంట. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టీరియస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.